మనకున్నటువంటి శ్రమలను, మనకున్నటువంటి కష్ట నష్టాలను పక్కన పెట్టేసి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. మన జీవిత కాలంలో ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకూడదు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారండి, మనుషుల్ని మనం నమ్మకూడదు, రాజుల్ని మనము నమ్మకూడదు. మనుషులు ఏముంటుందండి, ఈరోజు నువ్వు బాగున్నావు కాబట్టి నేనేమంటారు? అబ్బా నువ్వు చాలా బాగున్నావమ్మా, మీ ఇంటి దగ్గర చాలా ఆస్తుంది, నీకు చాలా పొలాలు ఉన్నాయి, నువ్వు చాలా అందగత్తివి, నీ అంతటోళ్ళు ఎవరు లేరంటారు. అదే దేవుని నమ్ముకున్నాం అనుకోండి, అవన్నీ మనకు పోయినాయి అనుకోండి, అవన్నీ ఒకనొక దినాన మొత్తం అన్నీ లయమైపోయినాయి అనుకోండి, మనల్ని కనీసం వాళ్ళ గుమ్మం దగ్గరికి కూడా మనల్ని రానివ్వరు, పురుగులాగా మనల్ని చూస్తారు. అయితే రాజుల్ని నమ్ముకోకూడదు, మనుషుల్ని కూడా మనము నమ్ముకోకూడదు, ఎవరి మీద మనం ఆధారపడకూడదు. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడినట్లయితే, నీ జీవితం కాలమంతా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించినట్లయితే, ఆయన యొక్క మందిరావరణంలో నువ్వు జీవించినట్లయితే, మనముని దేవుడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. లేయా జీవితం కూడా అలాగే